అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజసంగా వెలుగొందే సింహరాశి గురించి జ్యోతిష్య శాస్త్రం చెప్పే విశేషాలను తెలుసుకుందాం. సింహం అడవికి రాజు అయినట్లే ఈ రాశివారు కూడా తమ జీవితంలో గౌరవం, ప్రతిష్ట, నాయకత్వం కోరుకునే స్వభావం కలవారు. సింహరాశికి అధిపతి గ్రహం సూర్యభగవానుడు. సూర్యుడు ఆత్మకారకుడు, తేజస్సుకు ప్రతీక. అందువల్ల ఈ రాశివారిలో సహజమైన ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ గుణం ఎక్కువగా కనిపిస్తుంది. సింహరాశిలో వచ్చే నక్షత్ర పదాలు: ముఖ నక్షత్రం, పూర్వ పాల్గుని నక్షత్రం, ఉత్తర పాల్గుని నక్షత్రం మొదటి పాదం. ఈ నక్షత్ర పదాల వారు సాధారణంగా సింహరాశికి చెందినవారు. సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ రాశివారు బయటకు గంభీరంగా కనిపించిన లోపల చాలా మంచి మనసు కలిగి ఉంటారు. తమ కుటుంబం, గౌరవం, మాట నిలబెట్టుకోవడం వీరికి ఎంతో ముఖ్యం. ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. వీరికి ఎవరి కింద పనిచేయడం నచ్చదు, ముందుండి నడిపించడం ఇష్టం. అందుకే నాయకత్వ స్థానాల్లో వీరు రాణిస్తారు. వీరిలో ఉన్న మంచి లక్షణాలు: మాటకు కట్టుబడి ఉంటారు, సహజ నాయకత్వం ఉంటుంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబానికి అండగా నిలుస్తారు, గౌరవాన్ని కాపాడుకుంటారు, ఇతరులకు స్ఫూర్తిగా ఉంటారు. వీరిలో ఉన్న చిన్న చిన్న లోపాలు: కోపం ఒక్కసారిగా వస్తుంది, గర్వం ఎక్కువైతే సమస్యలు వస్తాయి, తమ మాటే చివరి మాట అనుకునే స్వభావం ఉంటుంది, ప్రశంసలు ఆశిస్తారు, చిన్న విషయానికే మనసులో పెట్టుకుంటారు. సింహరాశి వారు ప్రభుత్వం, పోలీస్, మేనేజ్మెంట్, రాజకీయాలు, సినిమా రంగం, వ్యాపారం వంటి రంగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. బాధ్యత ఉన్న పనుల్లో వీరు మెరుగ్గా రాణిస్తారు. డబ్బు సంపాదించే శక్తి ఉంటుంది, అయితే ఖర్చు కూడా రాజసంగా చేస్తారు. విలాసవంతమైన జీవితం ఇష్టం. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనసు ఇస్తే పూర్తిగా ఇస్తారు. జీవిత భాగస్వామి నుంచి గౌరవం, ప్రేమ కోరుకుంటారు. సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయటం, ఉదయం సూర్యార్చన చేయటం శుభప్రదం. మొత్తానికి సింహరాశి వారు గౌరవం కోసం జీవించేవారు. ధైర్యం, నాయకత్వం, తేజస్సు వీరి ప్రధాన బలం. కోపం తగ్గించి వినయం పెంచుకుంటే అద్భుతమైన విజయాలు సాధిస్తారు.